ఎవరై ఉంటారు? అమ్మగారు అమ్మగారు అయ్యగారు గురించి పోలీసు వాళ్ళు వచ్చారమ్మా. పోలీసులా? ఇన్స్పెక్టర్ ఈ టైంలో? వెయిట్ అండ్ సీ. Suraj, you are under arrest. అంటే ఈ మర్డర్ మీకు తెలియకుండా జరిగిందంటారు? ముమ్మాటికి. మీరు మీ భార్యను చంపాలనుకోవటం, ఆ తర్వాత మీ కీప్ మీ పర్సనల్ సెక్రటరీని కూడా మీరు చంపాలనుకోవటం మీకు తెలియకుండానే జరిగిందంటారు? ఇన్స్పెక్టర్, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఇందులో నా జోక్యం ఏమీ లేదు. ఆమెను చంపాల్సిన అవసరం నాకేంటి? కొత్త ప్రేయస్ కోసం చంపేయచ్చుగా. అసలు నేను మరో ఆడదాన్ని ప్రేమిస్తేగా. ప్రేమించకుండానే చీరలు కొన్నావా, పిలవకుండానే పేరంటానికి వెళ్ళావా? నువ్వు ఏ షాపులో చీర కొన్నావో, ఏ టైంలో ఎక్కడున్నావో అవన్నీ నాకు తెలుసు. సరే, అవన్నీ వదిలేద్దాం. నువ్వు ఆవిడ్ని చంపకపోతే శవాన్ని ఎందుకు మాయం చేస్తావు? ఫింగర్ ప్రింట్స్ ఎందుకు పడకుండా జాగ్రత్త పడతావు? చూడు మిస్టర్ సూరజ్, ఇదంతా నీ ప్లాన్లో భాగమే నాకు తెలుసు. ఆస్తి కోసం ఆర్తిని ప్రేమించినట్లు నటించావు, కోటీశ్వరుడికి అల్లుడయ్యావు. చాలా తెలివిగా మీ మామగారిని మానసికంగా చంపేశావు. ఇక మిగిలిందల్లా ఒకే ఒకరు, అదే నీ భార్య. సార్, మీరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా నాకు బాధ లేదు. నిజానిజాలేంటో కోర్టులో తెలుసుకుంటాను. నువ్వు అసలు కోర్టు వరకు వెళితేగా. అంటే చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. సార్, మీరు ఈ ప్రయోగాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. ఎన్నో పుస్తకాలు చదివారు. ఎంతో కాలంగా ప్రయోగశాలకు అంకితమయ్యారు. కానీ ఏం సాధించారు చెప్పండి? మీరేమనుకున్నా మనం అనుకున్నది సాధించలేమేమో అనిపిస్తోంది. పిచ్చాడా, అలాగే అందరూ అనుకునుంటే మానవాడు ఇంత శాస్త్రాభివృద్ధిని సాధించుండేదే. యాపిల్ భూమి మీదే ఎందుకు పడింది, ఆకాశానికి ఎందుకు ఎగిరిపోలేదు అని న్యూటన్ మహాశయుడు ఆలోచించబట్టే కదా గ్రావిటీ ఆఫ్ ఎర్త్ను కనుక్కున్నాడు. అలాగే ఐన్స్టీన్, జేమ్స్ వాట్ ఒకరేమిటి, ఎందరో మహానుభావులు ఎన్నో కనుక్కోగలిగింది. మనం మాత్రం కనుక్కోలేమా? అఫ్ కోర్స్ దానికి కాస్త టైం పడుతుందనుకో. మన ప్రయోగాలేమో కానీ రోజు ఆ శవాలు తవ్వి తేవడానికి నానా అవస్థలు పడుతున్నాను. ఇది ఎవరికంటైనా పడిందనుకో మన పని అంతే. విదౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్ మై బాయ్. కారీ సూర్యుడు ఎప్పుడూ కష్టాలకు భయపడ్డు. బీ ఏ బ్రేవ్ బాయ్, ఓకే?
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? లేదు లేదు, నేను గుర్తుపట్టలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? ఎందుకు? ఏం చేశాను నేను? నాకేం గుర్తు రాలేదు. లేదు, నాకేం గుర్తు రాలేదు. సాబ్, కాఫీ. అయ్యగారు కాఫీ తీసుకోండి. పార్వతి. जी जी साहब. నువ్వు సాయం చేయగలవా? నేనా? మీకు నేనేమి సాయం చేయగలను? ఏం లేదు, నీకు పెళ్ళయింది కదూ? హాజీ. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఏమైనా చేయడానికి ఆడు ఉంటే కదా బాబు. ఆడెప్పుడో భగవాన్ కే పాస్ వెళ్ళిపోయిండు. అంటే? అదే సాబ్, ఆడు చచ్చిపోయి 2 సాల్ హోగయా సాబ్. ఓహో, మరి నీకు పిల్లెవరూ లేరా? ఎవరూ లేరు సాబ్, నేనొక్కదాన్ని. మళ్ళీ పెళ్లి చేసుకోపోయావా? పోయినోడే ఎంతో బాధ పెట్టిండు. రేపొచ్చేవాడు మాత్రం మంచిగా చూసుకుంటాడా? అయినా షాదీ అంటే మాటలా? ఎట్లా కట్నం ఇచ్చేది, ఎట్లా షాదీ చేసుకునేది ఏంటో. సరే, నువ్వు పని చేస్తావా? క్యా సాబ్? నువ్వు తల్లివి కావాలి. కంగారు పడదు. ఇదేదో నేను కామంతో కళ్ళు మూసుకుపోయో నా స్వార్థంతోనో చెప్తున్న మాటలు కావు. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని చేస్తున్నాను. దానికి నీ సహకారం కావాలి. చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం ఇంతవరకు ఎవ్వరి తరం కాలేదు. మనిషికి నీ తెలివితేటలుండి సైన్స్ ఎంత అభివృద్ధి చెంది కూడా ఏ ఒక్కడు ఈ విషయం మాత్రం కనిపెట్టలేకపోయాడు. మనిషి చేస్తే మనిషిలోని చలనం పోతుంది. అంటే శరీరంలో ఏ భాగం పనిచేయదన్నమాట. మనిషిలోని నాడీ వ్యవస్థ పనిచేసి దాని ద్వారా గుండె కొట్టుకుంటేనే మనిషి బ్రతుకున్నట్టు. నేనొక గొప్ప విషయం కనిపెట్టబోతున్నాను. మనిషి శిశువుగా ఉన్నప్పుడే వాడి నాడీ వ్యవస్థ మీద నియంత్రణ సాధిస్తే వాడు చనిపోయినా బ్రతికించొచ్చని నా నమ్మకం. దానికోసం నువ్వు గర్భవతివి కావాలి. ఆ శిశువు మీద ప్రయోగం చేసి ఎవ్వరూ సాధించలేని ఆ కార్యాన్ని నేను సాధించాను. చూడు పార్వతి, నువ్వు నాకు ఊరికే చేయనక్కర్లేదు. దీనికి గాను నాకున్న ఆస్తిలో సగభాగం నీకు ఇస్తాను. ఒకవేళ భగవంతుడి దయ వల్ల ఇది విజయమే సాధిస్తే ప్రపంచం మొత్తం నువ్వు చేసిన పనికి నీకు నివాళులు అర్పిస్తుంది. మానవాళి చరిత్రలోనే నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏమంటావు? నాకైతే మీరు చెప్పింది ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? తమరు లోకం కోసం అన్నీ వదిలేశారని తెలుసు బాబు. అందుకోసమే మీరు మీ పెళ్ళాం పిల్లల్ని కూడా వదిలేశారట. అంత గొప్ప మనిషి కోసం నేను ఏమైనా చేస్తాను. చివరికి నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను బాబు. పార్వతి,
హా సాబ్. పార్వతి, 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 నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. బెడ్ ఇంత వికృతంగా ఉంది అంటే నా ప్రయోగం ఎక్కడో వికటించింది. అలా కాడానికి వీల్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో చెయ్యాలి. ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు